హాయ్ అండి, నేను మీ చంద్రావతిని. చాలా మంది పచ్చిమిరకాయల పచ్చడిని ఒకసారి పెట్టమని అడుగుతున్నారండి. అందుకని ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. పచ్చడిలో కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం రండి. పచ్చిమిరకాయల పచ్చడిలోకి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామండి. 1/4 కిలో పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. 1/4 కిలో టమాటాలు తీసుకున్నాను. సగం ఎందుకు తీసుకున్నానంటే పచ్చిమిరపకాయలు మంట చాలా తక్కువ ఉండేది, మంటలు అసలు. అందుకని 1/4 కిలో పచ్చిమిరపకాయలు, 1/4 కిలో టమాటాలు తీసుకున్నా. శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాను. తొందరగా ఏడిపోయి ఇలా పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను, 2 డబ్బాలు తీసుకున్నాను. కొంచెం చిన్నులపాయలు తీసుకున్నానండి. జీలకర్ర లేదండి, జీలకర్ర అయిపోయింది. కొంచెం ఇందులో జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటది. కొంచెం కొత్తిమీర తీసుకున్నామండి, శుభ్రం కడిగి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు తీసుకున్నాం. తగినంత కల్లుప్పు అండి, తగినంత ఆయిల్ అండి. ఈ పచ్చడి నూరుకునేటప్పుడు రోట్లో చిన్నులపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ పచ్చి నూరి పచ్చ నూరుకుంటారండి. కానీ నాకు అవి కొంచెం పచ్చి వాసన వస్తాయని నేను మొత్తం కలిపి నూనెలో వేయించుకొని నూరుకుంటాను. నాకు చాలా బాగుంటుంది అట్లాగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు, చూడండి. చూసారండి, ఇలా అన్ని కలిపి వేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకున్నామండి. ఇప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలండి, అది మాడకుండా. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరకాయలు అరగంటకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ బాగా యాగనియాలండి. ఓకే మామ, అమ్మకి చిన్నప్పటి నుండి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయింది, నేను ఇస్తున్నాను. చూడు మామ, మనకైతే టమాటా పచ్చిమిర్చి బాగా ఏగినాయి. మనకైతే ఇప్పుడు రెడీ అయిపోయింది, దింపుకుందాం. మామ ఒక లైక్ అయితే ఇచ్చేసుకో. మామ అమ్మ అయితే రోట్లో వేసి అస్సలు నోరదు, ఇట్లాగా బాండీలోంచి తపాలకు వేసేసుకొని ఫుల్గా రుబ్బిద్ది మామ. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. మామ అమ్మ అయితే పప్పు గుత్తి ఇచ్చింది. చిన్నప్పుడు నాకు కొట్టిన డబ్బులు గుర్తుకొస్తున్నాయి. మామ పప్పు గుత్తి పెట్టి ఇట్లా గరగర తిప్పుకోవాలి మామ ఫుల్గా. మామ రుబ్బిన తర్వాత తెపాల్లోంచి మనం గిన్నెలోకి తీసుకుంటున్నాము. ఎందుకంటే మామ మనకు వెలుగులో చూపించాలి కాబట్టి నీట్ గా ఉంటుంది. మామ మన పైన కొత్తిమీర అయితే కొంచెం వేసేసుకుందాం. మామ చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎంతో స్పైసీ అయిన పచ్చడి మామ రెడీ అయిపోయింది. చిన్న లైక్ వేసుకో మామ. దీని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. సూపర్గా ఉందని నాకైతే భలే నచ్చింది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే చేసుకొని తిని చూడండి. అసలు ఒకసారి అందరూ నూరుకుంటారు, కానీ ఈ ఇట్టు కూడా ఒకసారి చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో ఎలా ఉందో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. పోయేటప్పుడు ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చుగా. సబ్స్క్రైబ్ చేసుకో మామ.